జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 20వ తేదీ సోమవారం రోజు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 20వ తేదీ సోమవారం రోజు తులారాశి వారికి ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఖర్చులన్నీ సామాన్యంగా నడుస్తున్నాయి. ఆదాయం ఎంత ఉంటే ఖర్చులు కూడా అంతే ఉంటాయి. అమ్మకాలకు సంబంధించిన అంశాలు కొంతవరకు సానుకూలంగా కొనసాగుతున్నాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం కాస్త వెనుకడుగు వేస్తారు అని చెప్పవచ్చు. ఊహించని ప్రయాణాలు ఉంటాయి. మానసికంగా మరియు శారీరకంగా అలసట మరియు శ్రమ ఎక్కువగా ఉంటాయి. ఏది ఏమైనా నష్టాలు అయితే మాత్రం గోచరించడం లేదు. ఇక ఈ మధ్యకాలంలో జరిగిన రవి యొక్క మకర సంక్రమణం సందర్భంగా దాదాపుగా 1 మాస కాలం పాటు తులారాశి వారు కొంత ప్రతికూలమైన ఫలితాలనే పొందుతారు. ఇక్కడ తులారాశి వారికి సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తాడు. ఈ కారణం చేత కొన్ని అంశాల్లో నెగిటివ్ రిజల్ట్స్ అనేవి అందుకుంటారు. ముఖ్యంగా ఇంట మరియు బయట భేదాభిప్రాయాలు అధికమవుతాయి. బంధువులతోటి కావచ్చు, మిత్రులతోటి కావచ్చు, సహోద్యోగులతోటి కావచ్చు, వ్యాపార భాగస్వామితోటి కావచ్చు, ఇలా ఎవరో ఒకరితో ఏదో ఒక రూపంలో మనస్పర్ధలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ భేదాభిప్రాయాలు అనేవి నిరంతరాయంగా కొనసాగే అవకాశం కూడా ఉంది. చేసే పనుల పట్ల కొంత అసౌకర్యం కూడా ఉంటుంది. మీరు కోరుకున్న ప్రకారంగా పనులు జరగడం అనేది కష్టమే అవుతుంది. రోజువారీ పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. మీకంటూ కావాల్సిన కొన్ని రకాల సౌకర్యాలను సమకూర్చుకోవడంలో విఫలమవుతారు. ఇష్టం లేని దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జర్నీల వలన అసౌకర్యం పెరుగుతుంది. శారీరకంగా మరియు మానసికంగా కాస్త అలసట పెరుగుతుంది. ప్రశాంతంగా ఉండలేని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ సమయంలో మీరు ఏ పని చేయాలి అనుకున్నా సరే బాగా అనుభవం ఉన్న వ్యక్తులతోటి సంప్రదింపులు చేసి ఆ తరువాత చేయండి. ఏది ఏమైనా ప్రతి చిన్న అంశాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి ఆ తరువాత ముందుకు వెళ్ళడం మంచిది. ఈ సోమవారం రోజు తులారాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి షష్ఠి, నక్షత్రం హస్త నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి 1:33 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:02 నుండి 3:47 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4:45 వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు హస్త నక్షత్రం వచ్చింది కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తాకట్టులు పెట్టకండి. అలాగే అప్పులు కూడా ఇవ్వకండి. హస్త నక్షత్రం కలిగిన ఈరోజు పొరపాటున అప్పు ఇచ్చినా తాకట్టులు పెట్టినా అవి ఇక జీవితంలో తిరిగి రావు. పైగా తగాదాలు వివాదాలతో కాలం వెళ్ళబుచ్చాల్సి వస్తుంది. ప్రయాణాలకు కూడా దూరంగా ఉండడమే మంచిది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి శివారాధన చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు మనమంతా ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం దుర్గాదేవికి చక్కగా పెరుగన్నం నైవేద్యం పెడితే కుటుంబ సభ్యుల్లో ఉన్న కోపాలు తగ్గుతాయి. అలాగే ఇతరుల నుండి వచ్చే సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. చక్కటి ప్రశాంతత అనేది లభిస్తుంది. పూజ పూర్తయ్యాక నైవేద్యంగా పెట్టిన పెరుగన్నాన్ని కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.